అందరికీ నమస్కారం. ఈరోజు మన కోదాడ రూరల్ సర్కిల్ పరిధిలోని ఉన్న 5 పోలీస్ స్టేషన్లో గల గ్రామ సర్పంచులకు, ఇక్కడికి విచ్చేసిన గ్రామ సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మరియు పెద్దలకు మరియు యువత సభ్యులకు, అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ నుంచి ఎవరైతే విచ్చేసినారో వాళ్ళందరికీ, ముఖ్యంగా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మా పోలీస్ శాఖ నుంచి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. దయచేసి ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటే వేదిక నుంచి రమ్మని చెప్పేసి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎంపీపీ గారు, కోదాడ మండల ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, అదేవిధంగా అనంతగిరి మండల ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మేలచెరువు మండల ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, చింతలపాలెం మండల ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, చిలుకూరు మండల ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు అంటే కూడా వాళ్ళని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరూ తెలిసిందే, ప్రతి సంవత్సరం అంటే గత సంవత్సరం మాత్రం కరోనా సందర్భంగా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు మనం నిర్వహించుకోలేదు. ఈసారి మాత్రం గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే కరోనాతోనే నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి దానికి తగిన నిబంధనలు, నియమాలు ఏ విధంగా పాటించాలి, దాంట్లో గ్రామంలో ఒకరికొరికి ఎటువంటి సహకారాలు ఉన్నాయి, అదేవిధంగా పోలీసుతో దీంట్లో ఎటువంటి అవసరాలు ఉన్నాయి, పోలీసు యొక్క సూచనలు మీరు ఏ విధంగా పాటించాలని మొత్తం పూర్తిగా అవగాహన సమస్య గురించి ఇక్కడ విశేషం జరిగింది. కాబట్టి దీనందరూ ఇక్కడ చూసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఇప్పుడు గౌరవ డిఎస్పీ గారు, కోదాడ డిఎస్పీ రఘు సార్ వస్తారు. సార్ వచ్చినాక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఈలోపు మీలో సర్పంచులు కానీ, యూత్ మెంబర్స్ కానీ, లేదా ఎవరైనా గణేష్ ఆర్గనైజర్స్ కానీ, లేకపోతే వేరే ఇతర పార్టీ ప్రముఖులు కానీ ఎవరైనా ఉంటే వచ్చి ఈలోపు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీ యొక్క సలహాలు, సూచనలు, గత అనుభవాలు, ఇంకా పోలీసు నుంచి ఇంకేమి మానించి మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలి, ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఇక్కడ మనం చిన్న సంఘటన అంటే గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనేది భక్తితో కూడుకున్నది కాబట్టి ఎక్కడ మనకు చిన్నది సంఘటన కూడా జరగకుండా సజావుగా ఈ నవరాత్రులు సాగిపోవాలని ఉద్దేశంతో తలపోయిన కార్యక్రమం కాబట్టి ఈ యొక్క సలహాలు, సూచనలు కూడా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రండి, ఎవరైనా కింద ఉన్నవాళ్ళు, సర్పంచ్ నుంచి కానీ ఎవరైనా సరే వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రండి, మాట్లాడండి. ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రేపు నిర్వహించబోయే గణేష్ ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాన్ని ఎట్లా నిర్వహించాలనే దానికోసం ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన కోదాడ పోలీసు వారి ఆధ్వర్యంలో వారు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా చేసిన ఎస్ఐ గారికి, అదేవిధంగా ఎస్ఐ గారికి, ఎంపీపీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మరియు ఉత్సవ కమిటీ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విగ్రహాల
విగ్రహాలు ప్రతిష్ఠ జరుగుతుంది రేపటి నుంచి. అదేవిధంగా ఈ నవరాత్రుల సందర్భంగా మనకి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ విగ్రహాలని నిమజ్జనం చేయడానికి ఏ విధంగా కార్యక్రమాలను నిర్వహించాలి, ప్రారంభం నుంచి ఉత్సవ కమిటీలు కానీ, గ్రామాల్లో ఉన్న పెద్దలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ బాధ్యత తీసుకొని ముఖ్యంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా నిమజ్జనం అనేది చాలా ప్రధానమైనది. ఆ రోజు ముఖ్యంగా గమనించినట్లయితే మనం ప్రధాన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తీసుకొని పోవడం జరుగుతుంది విగ్రహాలని. ఆ విగ్రహాలని ఆ ప్లేస్ అనేది చాలా ముఖ్యమైనది. దాన్ని మరి ఏమన్నా ఇక్కడ షార్ట్అవుట్ చేశారు అనేది మాకైతే పూర్తిస్థాయిలో తెలవదు. దాని గురించి ఎవరు ఎక్కడ ఏ మండలం ఏ ప్రాంతంలో నిమజ్జనం చేస్తే బాగుంటుంది, రూరల్ మొత్తం మండలాలు ఏవైతే ఉన్నాయో వారికి ఏ ప్రదేశాల్లో చేస్తే బాగుంటుందో అనేది తెలియజేస్తే బాగుంటుంది అనేది వాటి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందువలన ఈ నిమజ్జనం అనేది ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి ఇబ్బంది జరగకుండా రేపు జరగబోయే, ఎందుకంటే ఇది వర్షాకాలం, కొన్ని చోట్ల రివర్స్ కొద్దిగా స్పీడ్గా వర్షాల వలన ఇది రావడానికి అవకాశం ఉంటుంది, ఫ్లో ఎక్కువగా ఉండడానికి. ఆ ఫ్లోలో కొంత జరగడానికి అనివార్య పరిస్థితులు జరగడానికి అవకాశం ఉంటుంది కదా. అలాంటి వాటికి అవకాశం లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎక్కడెక్కడ నిమజ్జనం చేయాలి, ఏ మండలాలు ఏ ప్రాంతాల్లో చేస్తే బాగుంటుందనేది తెలియజేసినట్లయితే బాగుంటుందనేది మా ఉద్దేశం. కాబట్టి దాన్ని పూర్తిగా దానికి సంబంధించి అన్ని మండలాలకు సంబంధించి ఒక్కొక్క మండలం ఏ ప్రాంతంలో ఎక్కడ నిమజ్జనం చేయాలి, ఏ గ్రామాలు ఎటువైపు చేస్తే బాగుంటుందనేది కూడా గతంలో మీరు చూసినట్లయితే మా అనంతగిరి మండలంలో జనరల్గా పాలేరు రివర్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది ఎక్కువ మంది. ఎందుకంటే చెరువుల్ని ఎక్కువ భాగం ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఎందుకు రివర్లో చూపుతుందంటే అది ఫ్లోటింగ్ వాటర్ కాబట్టి కొద్దిగా మంచిగా శుభ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ వారు ఆ యొక్క నిమజ్జనం చేసి అక్కడనే స్నానాలు చేసి రావడం జరుగుతుంది ప్రతి గ్రామం నుంచి ఉత్సవ కమిటీ. ఆ విధంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో చేయాలనో దాన్ని ఈ యొక్క సమావేశంలో బాధ్యులైన వారు తెలియజేస్తారనేది మీకు తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒకసారి హృదయపూర్వక జై హింద్. థ్యాంక్ యూ అండి పుల్లారెడ్డి గారు. తప్పకుండా ఇప్పుడు మనకు కొన్ని నిమజ్జన ప్రదేశాలు అనేది నిన్న ఎమ్మెల్యే గారు, మన మున్సిపల్ అధికారులు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా అందరూ సందర్శించడం జరిగింది. ఈ కోదాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ నిమజ్జనం చేయాలి, ఇంకా మండలాల ప్రజలు ఎక్కడనేది దాని గురించి చివరిలో మీ అందరికీ వివరణ ఇస్తాము. అదేవిధంగా ఇంకెవరు ఉంటే మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. కవిత ఎంపీపీ, కోదాడ ఎంపీపీ మేడం. మా ఇద్దరు ఈ సంవత్సరం ఎట్టి పరిధిలో ఒక్క డీజే కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా లేదు. నాకు లాస్ట్ ఇయర్ కూడా లేదు, డీజే పెట్టలేదు. లాస్ట్ ఇయర్ ఫుల్ కూడా నేను చూస్తున్నాను. ఓకేనా? కోవిడ్ నిబంధనలు పాటించాలి. కరోనా ఉంది కాబట్టి ఇప్పుడు మనం అంతా కరోనా కూడా మన తెలంగాణలో ఈ మాత్రం తగ్గిందంటే మీ అందరి సహకారంతో ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకున్నారు, మాస్క్ వేసుకున్నారు కాబట్టి తగ్గింది. కాబట్టి మీరు గుండు కూడినప్పుడు, జనాలు గుండు కూడినప్పుడు అందరూ మాస్కులు పెట్టుకోండి. దయచేసి మాస్కులు పెట్టుకొని, శానిటైజర్లు అక్కడ అందుబాటులో పెట్టుకోండి, వాళ్ళని తెప్పించి పెట్టుకోండి. ఓకేనా? మనం ఆరోగ్యం ఉంటేనే అన్ని పనులు జరుగుతుంది కాబట్టి ఇవన్నీ నిబంధనలు పాటించాలి. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే నేను చెప్పొచ్చేది డీజేలకు అనుమతి లేదు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకోవాలా, ఈ రెండు ఇంపార్టెంట్. స్థల యజమాని పర్మిషన్ తీసుకోవాలి. అయితే ప్రైవేట్ అనుకోండి, సపోజ్ మీ ఊళ్ళో ఎవరితో మళ్ళీ ల్యాండ్ అని ఆయనతో రాపించుకోండి, తెలంగాణ నుంచి రాయించుకొని ఎస్ఐ గారికి ఆ పోర్టల్లో అప్లికేషన్ ఆన్లైన్ పోర్టల్లో పెట్టినప్పుడు ఇంట్లో జతపరిచేయబడి. ఇంకోటి అందరూ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి. పోలీస్ స్టేషన్కి అయినా సరే, మీ ఇంటికి నుంచి అయినా సరే ఆన్లైన్లో ఆ పోర్టల్లో ఇక్కడ మీ అందరూ తెలుస్తుంది. ఎస్ఐ వెళ్ళండి,
ఆల్రెడీ ఆ ఫోటో ఉంది, ఆ ఫోటోను అప్లై చేసుకొని అనుమతి పొందవలసిన విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఏమైనా మీకు డౌట్స్ ఉంటాయి, ఇప్పుడు ఏమైతే మన జిల్లా ఎంపీ గారు ఏమైతే వాట్సాప్ పెట్టిన గ్రూపులో ఇది ఆల్రెడీ గ్రూపులో సర్క్యులేట్ అయిపోయింది, ఎస్పీ గారు ఇచ్చింది. ఇవన్నీ చదువుకోండి, ఆ సార్ చెప్పినే చదివాను. నేను దీన్ని స్ప్రెడ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా అమలుపరిచేది ఏంటంటే డీజే అనుమతి లేదు, ఒకటి ఎలక్ట్రిసిటీ పర్మిషన్. ఎందుకంటే వర్షాకాలం మీ అందరికీ చాలా ప్రమాదం, ప్రాణం ఎంత విలువైంది, ఒక్క ప్రాణం పైన మనం పేరు ఉన్నది. దానితో పాటు నిమజ్జనానికి పోతాం, నిమజ్జనానికి పోయినప్పుడు ఎటువంటి మద్యపానాలు సేవించకుండా భక్తి పారవశ్యం ఉన్నటువంటి పాటలు పెట్టుకొని భక్తితో పోయి చేసినట్టు. నెంబర్ 1. ఆడిపోయి అలా నీళ్ళు వేసే టైంలో తాగలనుకోండి, నీళ్ళు అనుకోండి, మనకు చెడ్డ పేరు, మీ గ్రామానికి చెడ్డ పేరు, మీ ఆరోగ్యానికి చెడ్డ పేరు, తద్వారా మేము ఫెయిల్ అవుతాం, అందరం ఫెయిల్ అవుతాం. మీ గ్రామానికి చెడ్డ పేరు, మీ కుటుంబానికి, మీ గ్రామానికి. అట్లా లేకుండా అందరూ మంచి పేరు తెచ్చి మనకు ఉత్సవాలు మంచిగా జరుపుకోవాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా రండి, ఎలా సర్పంచ్ ఎక్కడి నుంచి వస్తారా పైన ఎలా సర్పంచ్కి ఆయన నుంచి వస్తాను. ఎందుకంటే మేళ చెరువులు ఎంతమంది వచ్చి ఒక్కసారి చెప్పేస్తాను. మేళ చెరువులో 10 మంది. ఓకే, డౌన్. చిత్తలపల్లి పళ్ళు, వెరీ గుడ్. చిత్తలపల్లము, చిలుకూరు, అబ్బా 5 రైట్. కోలార రూరల్, కోలార మండలం 8 మంది రైట్. అనంతగిరి, ఓకే. అనంతగిరి లోకల్ కాబట్టి, మీ ఏరియా కాబట్టి ప్రజాప్రతినిధులు, సర్పంచ్ కూడా చాలా మంది వచ్చారు, చాలా సంతోషం. ఓకే, ఇవి చెప్పుకోదగ్గ ఏం లేవు. ఎవ్రీ ఇయర్ మేము నిర్వహిస్తున్నాము, ఎవ్రీ ఇయర్ మేము మీటింగ్ పెడుతున్నాము, అందరికీ తెలిసింది. ఇట్లా ఏమీ ఇదేం లేదు. కాకపోతే అంటే కొత్తగా వచ్చింది ఈసారి కరోనా. లాస్ట్ ఇయర్ పెట్టలేమనమో, అంతకుముందు సంవత్సరం పెట్టుకున్నాం కరోనా, అక్కడ పెట్టారు. ఇప్పుడు కూడా నాకు తెలిసి విలేజ్గా తక్కువనే ఉంటాయి, కరోనా వచ్చినాయి కాబట్టి ఎవరి భయం వాళ్ళకు ఉన్నది. వీలైనంత వరకు తక్కువ మంది పెట్టినట్టు అనిపిస్తుంది. కాబట్టి మన అల్టిమేట్ మన గోల్ ఏంటంటే అన్ని సంఘటనలు జరగకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రూరల్ ఎస్ఐ గారికి, ముఖ్య అతిథిగా చేసినటువంటి సిఐ గారికి, మరియు ఎంపీపీ గారికి, విచ్చేస్తున్న డిఎస్పీ గారికి, మన అన్ని రకాల ప్రతినిధులకి, పార్టీల ప్రతినిధులకి, గ్రామ పంచాయతీ సర్పంచులకి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మేము ఒక్క విషయాన్నే సూచన చేస్తున్నాం పోలీసు వారికి. ఏమిటనగా, కొంతమంది ఆటోమేటిక్గా యువకులు విగ్రహాలు పెట్టుకుంటారు. తెలిసిన వారు దాదాపుగా అందరూ కూడా పర్మిషన్ తీసుకుంటారు. కానీ కొంత పర్మిషన్ తీసుకోలేని వాళ్ళు అంటున్నారు. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా విలేజ్ కానిస్టేబుల్ తోటి కొంచెం వాళ్ళ నెంబర్లు కానీ అది వేసుకుంటే సరిపోతుందని నా యొక్క ముఖ్య సూచన. దాన్ని పాటిస్తూ కొద్దిగా ఇందాక ఒక మిత్రుడు చెప్పారు, మన నిమజ్జన టైంలో ఏర్పాట్లు కూడా అనుకూలంగా చేస్తే, పిల్లలకు అనుకూలంగా చేస్తే సక్రమంగా జరిగితేనే నా యొక్క ఆలోచనతో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను, తెలియజేస్తాను. ఈ సమావేశాన్ని ఉద్దేశించి కోదాడ రూరల్ సిఐ గారు కొన్ని సలహాలు, సూచనలు అందరికీ తెలియజేస్తాడు. ఇక్కడికి వచ్చేసిన ఉత్సవ కమిటీ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ మనం ఏం నియమాలు, నిబంధనలు పాటించాలని చెప్తారు. ఆ తర్వాత మీకు ఏమైనా దాని మీద సందేహాలు ఉంటే మీరు తెలవగలరని కోరుచున్నాం.
ఈరోజు గణేష్ నవరాత్రుల సందర్భంగా అవగాహన కార్యక్రమానికి వచ్చినటువంటి మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి నెల్ల చెరువు, చింతలపాలెం, కోదాడ రూరల్ మరియు అనంతగిరి, చిలుకూరు మండలాల నుంచి వచ్చేసిన ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు వివిధ రకాల ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వేదికపై గారు మరియు అదే రకంగా ముఖ్యంగా నిర్వాహకులు, గణేష్ ఆర్గనైజర్స్ నిర్వాహకులు, సమాజాన్ని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఎస్ఐ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, దీంట్లో గణేష్ నవరాత్రులు మీ అందరూ తెలుసు, ఎవ్రీ ఇయర్ మనం జరుపుకుంటాం. ఈ కరోనా వచ్చినాక లాస్ట్ ఇయర్ జరుపుకునే మనము అంతకుముందు కొన్ని నిబంధనలను పాటిస్తూ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఈ సంవత్సరం కరోనా కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ జరుపుకోవాలని చేస్తున్నాము. అయితే దీంట్లో కొన్ని మీరు ఆల్రెడీ చూసుంటారు, కొన్ని నిబంధనలు జిల్లా ఎస్పీ గారు నిర్ణయించిందో వాటి గురించి చెప్తాను. గణేష్ మండపాలను దృఢంగా నిర్మించుకోవాలి. ఫస్ట్ ఆర్గనైజర్స్ సంబంధించి మాత్రం చెప్తున్నాను, కొద్దిగా నేర్చుకుంటే వినండి. గణేష్ మండపాలను దృఢంగా నిర్మించుకోవాలి. మండపం ఏదైతుందో దాన్ని పటిష్టంగా ఏదో రోజు చిన్న చిన్న కలవెట్టి కాకుండా 9 రోజులు ఉండాలి కాబట్టి అవసరమైతే కొంతమంది 10 రోజులు 11 రోజులు పెడతారు కాబట్టి వర్షాకాలం కాబట్టి పటిష్టంగా నిర్మించుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండవది వచ్చేసి విద్యుత్ సరఫరా కోసం నాణ్యమైన కరెంటు వైర్లను ఉపయోగించాలి. మీ అందరికీ తెలుసు, ఇది వర్షాకాలము సరిగ్గా వైర్ సర్వీస్ వెళ్ళి కానీ అక్కడి నుంచి కానీ ఇల్లీగల్ కనెక్షన్ కానీ తీసుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి నాణ్యమైన వైర్లు వాడాలి. మంచి వైర్లు వాడి ఎక్కడ వైర్లు కట్ అయిన వైర్లు కాకుండా మంచి వైర్లు వాడమని చెప్పడం జరుగుతుంది. గణేష్ మండపాల వద్ద రాత్రి నిర్ణీత సమయం తర్వాత ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహించగలరు అంటే నిర్ణీత సమయం 10 గంటల తర్వాత, మనం 10 గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోవడానికి వీల్లేదు. 10 లోపలనే అయిపోవాలి కార్యక్రమాన్ని. నైట్ 10 లోపలనే కార్యక్రమాలు ముగించుకోవాలి. ఆసుపత్రులు మరియు పాఠశాలల వద్ద పెద్ద శబ్దాలతో మైకులు పెట్టవద్దు. హాస్పిటల్స్ మరియు పాఠశాల స్కూల్స్ దగ్గర పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ డిస్టర్బ్ చేయకూడదు. ఇవన్నీ నోట్ చేసుకోవాలని అందరికీ తీసుకున్నారు ఆర్గనైజర్స్. అదేవిధంగా గణేష్ మండపాల వద్ద లక్కీ డ్రాలు నిర్వహించడం. గణేష్ మండపాల దగ్గర చాలా మంది ఏం చేస్తారు, మీరు వీటిని ఆర్గనైజ్ చేయాలంటే బాబు సైలెంట్, వీటిని ఆర్గనైజ్ చేయాలంటే దీన్ని మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఒక స్కీమ్ పెట్టాలి. ఆ స్కీమ్ పెట్టి తద్వారా మీరు అన్నదానం చేయడము ఏదో కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఒకటి లక్కీ డ్రా స్కీమ్లు పెట్టాలి. ఓకేనా? అదేవిధంగా మండపాల పరిసర ప్రాంతంలో పెట్రోల్, కిరోసిన్, గ్యాస్ లాంటి మండే వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలి. చుట్టుపక్కల ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ చేసిన కోదాడ రూరల్ సిఐ గారికి, ఇక్కడ ఉన్న ఎస్ఐ అందరికీ మరియు ఎంపీపీ గారికి, డిఎస్పీ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, సార్ 2 పాయింట్లు ఏంటంటే, ప్రతిసారి మనం సదస్సు పెడుతూనే ఉన్నాం కానీ సరిగ్గా పాటించట్లేదు. నేను ఇచ్చే సూచనలు ఏంటంటే, ముఖ్యంగా గణేష్ నవరాత్రి సమయంలో పూజా టైంలోనే మైకులు పెట్టాల్సిందిగా మిగతా టైంలో పెట్టకుండా, మరియు ఊరేగింపు టైంలో డీజేలకు ఎట్టి బస్సులో పర్మిషన్ నాయకులు రికమెండ్ చేసిన డీజే పర్మిషన్ ఇవ్వకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, పూజా టైంలోనే మైకులు పెట్టాలి, మిగతా రోజులు చేయకూడదు. మరియు మా మండలంలో నేను చూశాను, గ్రామాల్లో వీధుల్లో ఒక నిమిషం ఈ కార్యక్రమానికి చేసుకున్న డిఎస్పీ గారిను వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కూర్చోండి దయచేసి అందరూ. సార్, ఇప్పటివరకు మేము కొన్ని సూచనలు చేయడం జరిగింది సార్. అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. రమేష్ గారు మాట్లాడుతున్నారు సార్. మాట్లాడండి రమేష్. అలానే గ్రామాల్లో అక్కడక్కడ మెయిన్ రోడ్డు, సిమెంట్ రోడ్లు ఉన్నాయి. సిమెంట్ రోడ్లను కూడా బ్లాక్ చేసి గుంట తీసి మండపాలు కట్టడం జరుగుతున్నది. ఒకసారి మండపాలు పరిశీలించి
పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డుకు ఒక పక్కన ఎవరికి ఇబ్బంది లేకుండా నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని మరొకసారి అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇంకా ఎవరన్నా ఆర్గనైజర్స్ ఉంటే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దీని సమావేశాన్ని ఉద్దేశించి మామూలుగా యువకులలో ఎవరన్నా వాళ్ళు ప్రత్యక్షంగా పాత్ర వహించే యువత ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఎటువంటి ప్రాక్టికల్గా ఏమైనా సమస్యలు ఉంటాయి, మా ద్వారా ఏ విధమైన సహాయ సహకారాలు కావాలి, అదేవిధంగా మీరు ఏ విధంగా కార్యక్రమం నిర్వహించదలుచుకున్నారో చెప్పాల్సి. ఇక్కడికి ఆహ్వానించినటువంటి పోలీస్ బృందం వారికి హృదయపూర్వక నమస్కారాలు. ఎంపీపీ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ గణేష్ యూత్, మీరంతా యువతే కదా, గణేష్ యువతే కదా, మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ పిలిపించిన ప్రోగ్రాం ఏంటంటే మనం పెట్టుకున్న కార్యక్రమాలు సక్రమంగా నడవడం కోసమే వాళ్ళు పిలిపించి అవగాహన సదస్సు పెట్టారు. అందరికీ తెలిసిన పొరపాట్లే జరుగుతుంటాయి. జరిగిన మనం చూసినట్టు వదిలేస్తున్నాం. చాలా ఇవాళ వీధుల్లో వచ్చేసి చిన్న చిన్న పిల్లలే పెడుతున్నారు, పెద్దోళ్ళు వచ్చేసి నిమజ్జనం టైంలో మందేసి వెళ్తున్నారు. ఇంతవరకు జరుగుతుంది. డీజే కావాలనుకుంటున్నాం, బ్యాండ్ వేయాలనుకుంటున్నాం, మన నచ్చిన స్టైల్లో మనం పెడుతున్నాం. కానీ అక్కడ జరిగే పొరపాట్లు ఏంటంటే ఫస్ట్ స్టేజీ అలంకారం, స్టేజీ కట్టుకొని నిర్మించే టైంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఒక వ్యక్తి వస్తాడు, ఒక వ్యక్తి పక్క వెళ్తాడు, పక్క నుండి సహనం కోల్పోయి ఇంకొక పక్కకి వెళ్ళిపోతాడు. వాడు ఒక్కడే ఎంతసేపు ట్రై చేస్తుంటాడు దాన్ని నిర్మించాలని, అక్కడ జారిపడే అవకాశాలు ఉన్నాయి. అట్లా దయచేసి ఎవరు పక్కకి వెళ్ళవద్దు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ మెయిన్. ఎలక్ట్రిసిటీలో వచ్చేసి ఇప్పుడు ఊర్లలో అంతంత మాత్రం నేర్చుకున్న ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు. వాళ్ళు తెలిసి తెలియక ఆ వైర్కి ఆ పోలు మించి ఎంత లోడ్ వేయాలో తెలియదు, అతనికి ఎంత లోడ్ వేయాలో కూడా సరిగ్గా తెలియక దాన్ని ఏదో ఒక వైర్ తెచ్చాడు కదా, ఒక 100 రూపాయలు ఇస్తాడు అని చెప్పేసి పెట్టేసి వెళ్తాడు. నెక్స్ట్ వచ్చేసి యాంప్లిఫైర్ సెట్ వాళ్ళ దగ్గర 10 యాంప్లిఫైర్స్ ఉండవు, అందరి దగ్గర ఉండవు, కొందరి దగ్గర ఉంటాయి కొత్తవి. అందులో ఐసీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐసీ ప్రాబ్లమ్స్ వల్ల షార్ట్ సర్క్యూట్స్ జరుగుతుంటాయి. ఈ షార్ట్ సర్క్యూట్ జరుగుతున్న టైంలో చిన్నపిల్లలు ఎక్కువగా అవే గుంజలు పట్టుకొని ఏలాడటం, ఆ గుంజలకి ఏలాడ తీసిన వైర్లు పట్టుకొని ఏలాడటం, వీటి వల్ల ఎక్కువ షార్ట్ సర్క్యూట్ జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన దాఖలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ చిన్నవాళ్ళు పెట్టని పెద్దవాళ్ళు పెట్టని ఫస్ట్ మనం నిర్మాణం కాడి నుంచి ఎలక్ట్రిసిటీ వరకు సరిగ్గా చూసుకోవాలి. ఎలక్ట్రిసిటీలో ఇంకొక ముఖ్యమైన ఘటన ఏంటంటే ఇక్కడ పోల్ నుంచి వచ్చిన వైర్కి మన దగ్గర కింద ఎర్తింగ్ ఉండదు. దయచేసి అందరూ ఎర్తింగ్ పాయింట్ అనేది పెట్టుకోండి. ఆ 9 రోజులు అయితే 9 రోజులు, 5 రోజులు అయితే 5 రోజులు మనం ప్రమాదం నుంచి బయటపడటానికి ఎర్త్ అనేది చాలా సాయం చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంసీబీ సిస్టమ్ ఉన్నది. ఎంసీబీ దీన్ని ఏంటంటే ఎవరైనా షార్ట్ గురయ్యి చనిపోయి ప్రాణాలు కోల్పోయే లోపల అది పడిపోవడం జరుగుతుంది. అది పడిపోవడం అంటే దాని లోపల వచ్చే కరెంటు మొత్తాన్ని బంద్ చేసుకుంటుంది. అక్కడ ఆ ఆప్షన్ వల్ల ఏమవుతుందంటే వ్యక్తి సేవ్ అవుతుంది. ఇది ఒకటి చూసుకోండి. అరే అందరికి తెలిసిన విషయాలే, మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ దగ్గర వచ్చేసి చాలా ప్రమాదాలు జరుగుతాయి. మనం కోట్లు పెట్టి చేసిన, లక్షలు పెట్టి చేసిన, వేలల్లో చేసిన వినాయకుడి లాస్ట్లో నీళ్ళల్లో కాళ్ళతో తొక్కేస్తాం. గుర్తుపెట్టుకోండి, దాని కింద ఎవరు ఉంటారో తెలియదు. దయచేసి పెద్దవాళ్ళు కొంచెం పగ్గాలు ఏదన్నా ఒకటి తీసుకొని పిల్లల్ని అరికట్టి, పెద్దవాళ్ళు మాత్రమే ఒక 5గురు 6గురు ఆ బరువు లేపగలిగే వాళ్ళు వెళ్ళి కొంచెం దగ్గర డిస్టెన్స్లోనే నిమజ్జనం చేయండి. అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఒకటి ఓటర్ దగ్గర, మిగతా డీజిల్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ప్రమాదాలు అనేది తక్కువ జరుగుతాయి. అవి ఊళ్ళల్లోనే ప్రమాదాలు ఉండవు. వాటర్ ఎలక్ట్రిసిటీ మెయిన్ జరుగుతాయి. ఇవి ఒకటి చూసుకుంటే మనం వినాయకుడిని సక్సెస్ చేసుకోగలుగుతాం. సక్సెస్ ఎంత అంటే గ్రాండ్ సక్సెస్ చేసుకోగలుగుతాం. అందరూ దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకొని వీటిని పాటిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. నాకు అవకాశం. థ్యాంక్ యూ. బాగా చెప్పాడు, చాలా సందర్భం విషయాలు. మరొకసారి అందరితో మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకెవరైనా మాట్లాడాల్సిందే మాట్లాడాల్సిందే కోరుతున్నాను. గారు
ఈరోజు గణేష్ నవరాత్రోత్సవ కమిటీ వారికి పోలీసు వారుగా మనందరిని పిలిపించి ఇక చాలామంది చాలా రకాలుగా కరెంట్ అని చెప్పి డెకరేషన్ అని చెప్పి ఎవరు చెప్పినా అదే పని. ముందుగా మీ అందరికీ కూడా ఫస్ట్ డిఎస్పీ గారికి, సిఐ గారికి, వివిధ మండలాల నుంచి ఎస్ఐ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీలకి, నాతోటి సర్పంచులందరికీ కూడా శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. మీ అందరికీ కూడా ఆ వినాయకుడి దయ వల్ల విఘ్నాలు తొలగిపోవాలని కోరుకుంటూ, అయ్యా నేను ఎక్కువసేపు మాట్లాడను. పోయిన సంవత్సరం కూడా హుజూర్నగర్ నియోజకవర్గంలో మనం మీటింగ్ పెట్టాము. డీజేల విషయంలో పర్మిషన్ అయితే లేదన్నారు. చాలా చోట్ల డీజేలు కొన్ని చోట్ల చాలా చోట్ల కూడా డీజేలు అయితే పెట్టారు. సరే, మిమ్మల్ని నేను వేరే రకంగా అయితే భావించడం లేదు. ఇస్తేనేమో అందరికీ ఇవ్వండి, ఇవ్వకపోతే డీజేలు ఎవరికి ఇవ్వద్దు. మీకు చెప్పేది అయితే కాదు. అప్పుడు కదా మీకు చెప్పిన మా ఫోన్లు మీరు ఎత్తే పరిస్థితి లేదు. చాలా అంటున్నారు, నాకు బలం ఉంటే నేను డీజే పెట్టించా, బలం లేదో పెట్టలేదు. అలాంటి తావు లేకుండా సన్నాయి మేళమో పోలాటమో ఇలాంటివి పెట్టించి ఆ పని కూడా చూడాలి. ఏమిటి మా కమిటీ తరఫున మీ అందరికీ సౌకర్యంగా చెప్పుకుంటున్నా. దయచేసి గుర్తుంచుకోండి, ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఎవరికి డీజేలో పడవచ్చు. డీజే పెట్టేసో డీజే సీజ్ చేయబడుతుంది, వాళ్ళ మీద క్రిమినల్ కేసు అవుతుంది. మీకు తెలిసి ఇప్పుడు నెల్లచెరువు పోలీస్ స్టేషన్లో 2 డీజేలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 నెలల నుంచి ఒక డీజే ఉన్నాయి. ఎప్పుడు అనేది కావస్తుంది అంటే ఎస్ఐలు నెల్లచెరువు ఉండదు కదా, డీజే ఉంది కదా, సీజ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ వెహికల్. కాబట్టి మేము ఆర్గనైజర్లు అందరికీ నోటీసులు ఇస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఇచ్చేయండి అందరికీ, ఆర్గనైజర్ అందరికీ నోటీస్, ఎవరికి వాళ్ళకు డీజే వాళ్ళకు నోటీసులు ఇచ్చినాం. అదన ఎవరికి పర్మిషన్ లేదు, ఎవరికి కూడా మేము ఇవ్వము. రేపల్లి సర్పంచ్ గారు చెప్పారు, ఎవరికి కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఎవరికి ఇవ్వము. ఓకే, రైట్. వెంకటేశ్వర నవరాత్రోత్సవ కమిటీ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసిన దేశుడు గారికి, సిఐ గారికి, ఈ మండలాల ఎస్ఐ గారికి, సోదరి ఎంపీ గారికి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా విషయాలు ఎప్పుడు ఏం చేసుకున్నా కూడా మన ఇక్కడ చెప్పే మాటలు బాగానే ఉంటాయి. ఊళ్ళో పోయినాక ఏ కమిటీ కాకుండా వాళ్ళు సాధించి రాజ్య నాయకుల ప్రోత్సాహం ఉంటుంది. దీనికి బాధ్యతగా కమిటీ వాళ్ళు ఎవరో అధ్యక్ష కార్యాలయం పేరు తీసుకొని వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ చేయండి. ఏ నిబంధనలు పెడతారో ఆ నిబంధనలు ఖచ్చితంగా కట్టుబడాలి. ఒకటి. రెండవది ఏంటంటే అయ్యగారిని పిలిచి ఆ గ్రామంలో ఉన్న విగ్రహాలు ఎన్ని విగ్రహాలకు ఊరేగింపు ఎప్పుడు పోవాలనేది ఆ గ్రామంలో ఉన్న విగ్రహ కమిటీ పిలిపించి వాళ్ళు లైన్ పెట్టడానికి ఏ బండి పోలేదు నాట తీయండి. వాళ్ళ సంవత్సరం నాట తీసి ఈ బండి ముందు పోయేటట్టు ఎందుకంటే మళ్ళీ అంటే వాళ్ళు చెప్పి మనం వినొద్దు, పోలీసు వాళ్ళు చెప్పింది వాళ్ళు విన్నారు. కాబట్టి ఆ ఉన్న 10 బొమ్మలు 5 బొమ్మలు ఉన్నప్పుడు ఆ కమిటీ అధ్యక్ష కార్యదర్శి రాసి అయ్యగారి సమక్షంలోనే నాట తీసి ఈ బండి ముందు పోవాలి, ఈ బండి ముందు పోవాలి పెడితే సమస్య నాది ముందు పోవాలని చెప్పేసి అందరంతా మందాగి ఆడ వాతావరణం సృష్టించుకొని నీ పెద్దోని నా బండి పోవాలి, ఈ చిన్నోని వెనకమాలు పోవాలని చెప్పి కులమతాలు భేదాలు వస్తున్నాయి. కాబట్టి మా సూచన ఏంటంటే గ్రామాల్లో కొన్ని గ్రామాలలో తెలిసే వాతావరణం ఉంది. దేశం కాకుండా కమిటీ అధ్యక్షుడు కలిసి సమస్యలు అయ్యగారి సమస్యలు ఎస్ఐ గారి సమస్యలో నాటు తీసుకునేందుకు సమస్య పద్ధతిలో పోతే వినైపోతుంది. ఈ పూర్తి ఏంటంటే మా చిరుకు మండలం నారాయణపురం మాజీ సర్పంచ్ని ఇక్కడ పెద్దగొడ దగ్గర బాగా గొడవ తాగొచ్చి ఐపీఎల్ ముందు వినాయకుని కాలువలో కేసిన తర్వాత గొడవ సాగేదని ఆ కొద్దిగా బందోబస్తు చేస్తారు. కొద్దిగా ఎందుకంటే తలకాలు పెగిలినాయి, మంటలైనాయి అక్కడ. కాబట్టి దయచేసి ఎందుకంటే మా మండలం చిన్న మండలం అయినా మా ఎస్ఐ గారికి పని ఎక్కువ ఉంది. ఉన్న మరి పోలీసులు 10 మంది ఉన్నారు. మాది 17 గ్రామ పంచాయతీలు పోలీసులు నాకున్న సిబ్బంది 17 మంది 20 మంది ఉన్నారు. అన్ని ఊళ్ళో కావాలంటే సాధ్యం చేయలేదు, వాళ్ళు కూడా మనుషులే. కాబట్టి దయచేసి
శ్రమ తగ్గించుకొని కమిటీ వాళ్ళు బయట చేసుకొని అగ్రిమెంట్ రాయించుకొని ఆ విధంగా ఫాలో అయితే ఊరు ప్రజలకి ఏదో మంచిగా ఉంటుంది, ఇటు మీకు సాగుతుంది. ఏదైనా వేయంలో కష్టపడేది పోలీసులు కాబట్టి మీ సమస్యలు ఎన్నో ఉంటాయి, ఈ సమస్యను సాల్వ్ చేసుకొని ముందుకు అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష గారికి, సిఐ గారికి, డిఎస్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ సుందర సూచన పాటించండి నేను కోరుతూ చాలా చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. మీ ఎస్ఐలు మీ దగ్గర కూర్చోట ఫోటో బయట మనం రమ్మను, ఆ ఏఎస్ఐ అనంతగిరి వాళ్ళని రమ్మను. ఇప్పుడు కొండాపురం మాజీ సర్పంచ్ వెంకటేశ్వర గారు చెప్పినట్టు 4 మంది అని చెప్పేసి అక్కడక్కడ వివాదం ఏర్పడినప్పుడు అలాంటి ఉన్నప్పుడు మా ఎస్ఐ గారు దృష్టికి తీసుకురండి. ఇప్పుడు దాదాపు 10 రోజులు ఉంటుంది కాబట్టి అది నిమజ్జనం రోజు వాళ్ళకు సీల్ ఆయన అన్నట్టు ఒక బ్యాటరీ తీసుకురా, లేకపోతే 4 గ్రామాలు ఇన్వాల్వ్ అయ్యి సర్పంచ్ గారు మీలాంటి పెద్దలు మాజీ సర్పంచ్ అటువంటి ఇన్వాల్వ్ అయ్యి ఎస్ఐ గారు అధ్యక్షతన కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి నేను ముందు కులవాదాలకు అతీతంగా దేవుడు అందరి వాడు కాబట్టి అందరూ కలిసి ప్రవర్తనగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి ఏదైనా మా దృష్టికి తీసుకొచ్చినా మేము కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంపీపీ గారిని గోదావరి ఎంపీపీ గారిని మాట్లాడుతుంది కోరుతున్నాం. ఉత్సవ కమిటీ అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డిఎస్పీ గారికి, సిఐ గారికి, వేదిక పైన ఉన్న ఎస్ఐకి, అలాగే ఇక్కడికి వచ్చిన సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ మెంబర్లకి, మీడియా వారందరికీ కూడా నమస్కారం. మనం ఏ పని చేసినా కూడా దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఆ పని చేసే దానిలో క్షుణ్ణంగా దాన్ని తెలుసుకొని చేయాల్సిన పద్ధతులు కూడా ఉంటాయి. మనం ఉద్యోగం చేయనియండి, పని చేయనియండి, పూజ చేయనియండి, దాని భాగంలోనే మన నవరాత్రుల విశిష్ట గురించి మీ అందరూ కూడా తెలియదని కాదు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఏంటి అని అంటే మనకి శ్రావణం, ఆషాఢం పోయిన తర్వాత మొట్టమొదటిగా వచ్చి మనకి నవరాత్రులు జరుపుకునేది ఏమైనా ఉంది అని అంటే మనకు వినాయకుడి నవరాత్రులు మాత్రమే ఉన్నాయి. దానిలో ఎంత విశిష్టత ఉంది అని అంటే మనం ఏ శుభకార్యం తలపెట్టినా కూడా ముందు ఆదిదేవుడు వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాతే మనం ఏ శుభకార్యమైనా చేస్తాం. దానిలో భాగంలోనే నవరాత్రులు కూడా అంత విశిష్టత ఉంది కాబట్టి మనం ఏ పని చేసినా భయభక్తులతో చేయాలి. అది ముఖ్యంగా పూజ అనేది కూడా భయభక్తులతో కూడి మన తెలుగు సంస్కృతికి వన్య తెచ్చే విధంగా మీరందరూ కూడా ఉత్సవ కమిటీలు మన పూజ విధానాన్ని తెలుసుకొని 10 మందికి ప్రసాదాలతో పాటు మంచిని తెచ్చే విధంగా మీరందరూ కూడా ఉత్సవ కమిటీలు సహకరించుకోవాలి. కానీ మన చరిత్రలోనే మనకు సంస్కృతిలో మన పండుగలకి ఒక విశిష్ట ఉన్నా కూడా నవరాత్రుల పరిస్థితి ఎలా వచ్చిందంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఒక సోదరులాగా మీకు సలహాలు ఇస్తున్నా. ఎవరు అన్నిదా భావించొద్దు, మీకు సూచనలు మాత్రమే, మిమ్మల్ని ఏదో కామెంట్ చేస్తున్నాం అనేది మాత్రం మీరు భావన తీసుకోవద్దు. మనం ఇప్పుడు చేసే పండుగలో ముఖ్యంగా నవరాత్రులు ఎలా అయ్యి అని అంటే ఒక యూత్ కమిటీలుగా ఏర్పడి వాళ్ళు గల్లీకి ఒక వినాయకుడిని పెట్టుకొని ఒక పవిత్రతని చాటి చెప్పే విధంగా కాకుండా డీజేలని అదని ఇదని లేకపోతే వాటికి రాజకీయ రంగులు పులుముకొని ఒక దేవుడికి ఉన్న విశిష్టతని మనందరం కూడా ఒక పవిత్రతని కాపాడుకునే భాగంలో కాకుండా మనం ఏదో కుల మత వర్గాలకి పరిమితం చేసుకొని పండుగలు చేసుకునే పరిస్థితులు రావచ్చు. హిందువులంటే ఉగాది అని, క్రిస్టియన్ అంటే యేసు అనేది అట్లా కాకుండా ఒక వినాయక చవితి మాత్రం అన్ని కులాల వారు జరుపుకునేది ఏదైనా పండుగ ఉందంటే ఒక వినాయక చవితి. అలాంటి పవిత్రత ఉన్న వినాయక చవితిని మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. మనకు కూడా చాలామంది కళాకారులు ఉన్నారు, కోలాట బృందాలు ఉన్నాయి, హరికథలు, బుర్రకథలు చాలా ఉన్నాయి. కానీ ఇలాంటి కళాకారులను కూడా మనం ప్రోత్సహించే విధంగా మన పండుగలలో వాళ్ళని కూడా ఆర్థిక బలాన్ని, ఆర్థిక మనోధైర్యాన్ని ఇస్తూ వాళ్ళని కూడా మనం బయటకు వెలికి తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు డీజేలు పెట్టి మీరు వచ్చిన డీజే సాంగ్లతో మీరు పవిత్రతని ఇంకెక్కడ కూడా దెబ్బతీయొద్దని మీ అందరం కూడా సలహా సూచనగా మన పవిత్రతని, మన భక్తిని మన అందరం కూడా చాటి చెప్పుకోవాలని, మన ఊరికి మనకి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని మీ అందరికి కూడా సలహా, కోరిక, విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. దానిలో భాగంగానే ఇంకొకటి ఏంటంటే మనం నవరాత్రులు అన్నీ చేసుకున్న తర్వాత మనం నిమజ్జనానికి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా అన్ని కారణాల వల్ల ఏదైనా జరిగినా కూడా ఆ ఊరికి, ఆ కమిటీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా మనకి ఎస్ఐ గారు, డిఎస్పీ గారు ఏవైతే సలహాలు
సూచనలు ఇచ్చారో దాని ప్రకారం మీరు అందరూ కూడా పాటించాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాను. అదేవిధంగా మనకు కనపడే దేవుళ్ళు ఎవరు అన్నప్పుడు తల్లిదండ్రులని, డాక్టర్లని, గురువులని చెప్తాము. దానిలో భాగంగా మనకు పోలీసు వారు కూడా కనపడే దేవుళ్ళే. మీరందరూ కూడా వారికి సహకరించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు రేయంబావులు కుటుంబాలను వదిలేసి మన రక్షణ కోసం, మన రక్షణ మనల్ని కాపాడడం కోసం వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. అది మనం వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎక్కువ బడ్డలు పెట్టకుండా, ఎలాంటి గొడవలు మీరు తారతమ్యాలు తీయకుండా వాళ్ళకు కూడా సహకరించవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదేమైనా మనకి జరగబోయే ప్రతి ఒక్క దానిలో కూడా మంచి కోరుకుంటాం కాబట్టి ఇక్కడ ఉత్సవ కమిటీలు అందరికీ కూడా మంచి జరగాలని, నవరాత్రులు మంచి చేసుకుని ఆ వినాయకుడు మనందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని దానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా ఎస్ఐలు సర్కిల్ ఎస్ఐ ఎవరు? నాగభూషణ్ ఎవరు ఒకరు మాట్లాడు. రూల్ ఎస్ఐ సైలు ఒక్క నిమిషం మాట్లాడు. ఇక్కడికి విచ్చేసిన మా అందరికీ ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంతకుముందుకే సార్ సిఐ గారు అన్ని సూచనలు చేయడం జరిగింది. అదే ఎంపీపీ గారు కూడా పాటించాల్సిన సలహాలు, సూచనలు చేయడం జరిగింది. మన అందరి తరపున మరొకసారి అందరికి విజ్ఞప్తి అంటే, ఎవరికైనా కానీ ముందస్తుగానే చెప్పండి, డీజేలకు ఎటువంటి పర్మిషన్ లేదు. ఎవరు డీజేలకు అడ్వాన్స్లు ఇచ్చేసి, ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చేసినాం, మేము డబ్బులు ఇచ్చేసినాం, ఖచ్చితంగా మేము పెట్టుకుంటాను, ఆ తర్వాత మీ మీద కూడా ఒత్తిడి చేస్తారు. కాబట్టి మీకు ఎవరైనా కానీ మీ గ్రామంలో మిమ్మల్ని సంప్రదిస్తారు, లీడర్లను కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మీ గ్రామంలో యువత సంప్రదించడం చెప్పండి. మేము మొన్న మీటింగ్ అటెండ్ అయినాం, అక్కడ స్ట్రిక్ట్గా చెప్పారు డీజే అనేది మాత్రం లేదు కాబట్టి తప్పనిసరిగా డీజేకి ఎటువంటి అనుమతి ఇవ్వదు. ఎవరు డీజేని ముందుగా బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదని చెప్పాల్సిందిగా చెప్తున్నాం. అదేవిధంగా ఈ మొత్తం ఈ గణేష్ రేపు నుంచి స్టార్ట్ అయిపోయి నవరాత్రులు ఉంచుకొని ఇమ్మర్షన్ అయిన దాకా మొత్తం ఇన్స్టాలేషన్, అంటే మన ఒక గణేష్ విగ్రహ ప్రతిష్టాపన, ఆ నవరాత్రుల నిర్వహణ మరియు ఇమ్మర్షన్ పాయింట్ అంటే ట్రాన్స్పోర్టేషన్, మనం నిలబెట్టిన ప్రదేశం నుంచి నిమజ్జనం ప్రదేశం వరకు గణేష్ని మనం తీసుకెళ్లేటప్పుడు పాటించాల్సిన నియమాలన్నీ అందరూ తప్పక పాటించాలి. ఏ ఒక్కరు కూడా ఈ గణేష్ ఉత్సవాల ద్వారా చిన్న ఇంజురీ కూడా, అంటే ఎటువంటి ఎవరికి చిన్న హామ్ కాకుండా అంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొని అంత క్షేమంగా ఉండాలని చెప్పేసి మరొకసారి మా పోలీస్ శాఖ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ సర్కిల్ లెవెల్ ముఖ్య అతిథిగా చేసిన మన కోదాడ డిఎస్పీ గౌరవనీయులు రఘు సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామ్ రెడ్డి గారికి, మరియు కోదాడ రూరల్ ఎస్ఐస్ సైదుల్ గారికి, నాగ వైష్ణవ్ గారు, రవీందర్ గారు, రంజిత్ గారు, మరియు అందరికీ ఎంపీపీ గారికి, ఎంపీపీ కవిత గారికి, మరియు ప్రజాప్రతినిధులకు, ఈ కోదాడ రూరల్ సర్కిల్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ వినాయక చవితిని భక్తి శ్రద్ధలతోటి జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు ఆల్రెడీ మన ఇప్పుడు భక్తులందరూ కూడా తెలియజేసిండ్రు. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే, మెయిన్గా మీరు ఈ అప్లికేషన్ అనేది పర్మిషన్ కొరకు అప్లై చేయడం అనేది ఒక లింక్ ఇచ్చిండు. ఆ లింక్ ద్వారా మీరు అందరూ కూడా అప్లై చేయండి. లేదంటే మనం ఎన్ని గణేషులు పెట్టిళ్ళు, ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎన్ని గణేషులు పెట్టిళ్ళు, ఒక సర్కిల్ లిమిట్స్లో ఎన్ని పెట్టిళ్ళు, ఒక సబ్ డివిజన్ లిమిట్స్లో ఎన్ని పెట్టిళ్ళు, ఒక డిస్ట్రిక్ట్లో ఎన్ని పెట్టిళ్ళు, స్టేట్లో ఎన్ని పెట్టిళ్ళు అనేది దాన్ని బట్టే అసెస్ చేయడం జరుగుతుంది. మీరు కనుక తక్కువ అప్లోడ్ చేస్తే పెట్టి ఒక 150-200 పెట్టి ఒక మండలంలో దాన్ని అప్లోడ్ చేయడం,
పర్మిషన్ కొరకు అప్లై చేయడం అనేది ఒక 10-20 మంది చేస్తే దానివల్ల ఇక్కడ ఏం పోలీస్ సిబ్బందికి ఏం పని లేదు, ఈడేం గణేష్ మండపాలు ఎక్కువ లేవు కాబట్టి అని లేవని చెప్పి వాళ్ళ వేరే దగ్గరికి బందోబస్తును డ్రా చేయడం జరుగుతుంది. అది మీరు పర్మిషన్కి ఎవరికి ఏదైతే అప్లై చేస్తారో అది స్టేట్ లెవెల్లో డీజీపీ గారి ఆఫీస్ దగ్గర నుండి ప్రతి లెవెల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది, అక్కడ కనబడుతుంటుంది ఏ మండలంలో ఎన్ని అప్లై చేసింది అనేది. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు అందరూ కూడా కంపల్సరీ పర్మిషన్ తీసుకోండి. దాన్ని బట్టి మేము బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అంతేగాని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి పర్మిషన్ అని చెప్పి మీ వెంటబడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మీరు అప్లై చేయడం వల్ల అది మనకే మంచిది, మనందరికీ మంచిది. అది మీకే కాదు మనందరికీ కూడా మంచిది. అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇప్పుడు ఎవరు చెప్పింది ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు, ఎలక్ట్రికల్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. అది మీరు కుకీలు తొలగించి పవర్ లైన్ తొలగించి మీరు పవర్ వాడుకుంటే ఏదో ఒకటి షాక్ కొట్టడం, లూజ్ కాంటాక్ట్లు ఉండడం ఇట్లాంటివి జరుగుతుంది. అదేవిధంగా వైరింగ్లో కూడా ఎక్కడ కూడా లూజ్ కాంటాక్ట్ లేకుండా, జాయింట్లు లేకుండా చూసుకోండి. ఎక్కడైనా కంపల్సరీ ఉండాల్సి వస్తే దాన్ని ఇన్సులేషన్ టేప్ తోటి కవర్ చేయండి. ఆ టేప్ 10 రూపాయలు ఉంటుంది, 10, 20 రూపాయలు, 30 రూపాయలు అయితే కావచ్చు 3 టేపులు వాడితే. కానీ దానివల్ల ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. ఇటువంటి శుభ సందర్భంలో ప్రాణాలు పోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం. ఎవరికైనా పొరపాటున ఏమన్నా అయితే వాళ్ళ ఫ్యామిలీకి మనం ఆ ప్రాణాన్ని తెచ్చేయలేదు, అది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆర్గనైజర్స్ మీద అక్కడ వాళ్ళందరి మీద కూడా కేసులు అవుతాయి. ఆ కేసులు అనేది మామూలుగా ఏదో 304 ఎట్లాంటిది కాదు, అది తీవ్రమైన కేసుగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ కనెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వారు చెప్పినట్టు ఎంసీబీ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అని ఉంటుంది. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీ అంటారు. అది ఏమైనా ఉంటే పొరపాటున ఇక్కడ షార్ట్ అయినా కానీ అది 250 రూపాయల లోపే ఉంటుంది. ఇక్కడ షార్ట్ అయినా కానీ అది ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది. అట్లాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఎలక్ట్రికల్ షాక్ అనేది జరగకుండా, ఆ ప్రమాదం అనేది జరగకుండా నివారించండి. పిల్లలు కూడా కొన్ని చోట్ల పిల్లలే ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళకు కొంచెం దగ్గరుండి పెద్దవాళ్ళు ఎవరైనా ఊళ్ళో పెద్దవాళ్ళు వాళ్ళని గైడ్ చేయండి. అంతేగాని పిల్లలే చేసుకుంటారని మీరు వదిలేస్తే వాళ్ళు తెలిసి తెలవగా ఏదో తప్పు చేస్తారు. దానివల్ల అది ప్రాణ నష్టం వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివి జరగకుండా ఎవరైనా పిల్లలు ఎక్కడైనా పెడితే మీరు వాళ్ళ తల్లిదండ్రులను కానీ మీరు కానీ మీ ఊళ్ళో పెద్ద మనుషులు కానీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళను సరైన మార్గం చూపెట్టి మార్గదర్శకత్వం చేసి వాళ్ళు సరైన మార్గంలో దాన్ని నిమజ్జనం కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ ఉత్సవాలు జరుపుకునే టైంలో పొలిటికల్ అనేది వదిలేయండి, రాజకీయాలు కాదు. ఊర్లో మనము దేవుని కొరకు ఈ ఉత్సవాలు చేస్తాం అనేది గుర్తుంచుకోండి. రాజకీయ కక్షలు దృష్టిలో పెట్టుకొని నేను ముందు పోతా నువ్వు ముందు పోతా అని చెప్పి, లేదంటే వాళ్ళు డీజే పెట్టి మేము పెట్టద్దా అని చెప్పి ఇటువంటి పనులు చేసేదంటే మాత్రం మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాకు శాంతి భద్రతలు ముఖ్యం, అంతేగాని ఈ రాజకీయాలు ఇవన్నీ కాదు. మీరు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా చేసుకోండి. డీజేలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనుమతించబడాయి. ఎవరైనా డీజే పెడితే మాత్రం ఆ డీజే ఇచ్చిన అతని మీద, పెట్టిన వాళ్ళ మీద, అందరి మీద కేసులు అవుతాయి. మీరు ఎంత లేదన్నా కానీ 7-8 ఏళ్ళు కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీరు ఆలోచించుకోండి, కోట్ల చుట్టూ తిరుగుతారా, డీజేలు పెట్టుకొని ఎగురుతారా అనేది ఆలోచించుకోండి. ఈ డిస్కో డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు, ఈ అసభ్యకరమైన పాటలు అనేది మన సంస్కృతి కాదు, అది భక్తి కూడా కాదు. దేవుని పేరు చెప్పి దేవుని ముందు ఆ పాటలు పెట్టి మీరు ఎగరడం అనేది, తాగి ఎగరడం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరు కూడా ఈ ప్రొసెషన్లో మద్యం సేవించి తిరగడం కానీ, అలా ఎగరడం కానీ, అసభ్యంగా ప్రవర్తించడం, పోలీసు వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఇటువంటివి చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం అవుతుంది. అదేవిధంగా ఈ డ్యూటీ కొరకు డ్యూటీ చేయడానికి పోలీస్ సిబ్బంది వస్తుంటారు. ఇప్పుడు మన ఎంపీపీ గారు చెప్పినట్టు వాళ్ళు ఏ స్టేజ్ ఉంటారు అనేది ఆలోచించుకోండి. వాళ్ళ మానసిక స్థితి, మీరందరూ కూడా పండుగను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఒకే ఒక డిపార్ట్మెంటు ఏ పండుగ లేకుండా మీ కొరకు సేవ చేసి మీ దగ్గరకు వచ్చి డ్యూటీ చేసే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటే. ఇంకెవరైనా ఎవరికైనా డ్యూటీ చేస్తే వాళ్ళ ఆఫీస్లో ఉంటారు. కానీ మేము మాత్రం మీ ఊళ్ళకు మీ చుట్టూ తిరుగుకుంటూ మా సిబ్బంది మీ దగ్గరికి వచ్చుకుంటూ వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళందరిలో ఉంటుంది. మీరందరూ మీ కుటుంబంతో, పిల్లలతోటి
భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు వచ్చి మీ డ్యూటీ చేస్తుంటే వాళ్ళ మానసిక స్థితి ఎట్లుంటుంది అనేది ఆలోచించండి. కాబట్టి వాళ్ళను అర్థం చేసుకోండి. వాళ్ళతో గొడవ పడడం, అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేయడం అటువంటివి చేస్తే మాత్రం ఎవరిని కూడా మేము స్పేర్ చేయడం అనేది జరగదు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా మేము స్పేర్ చేయం. పోలీస్ సిబ్బందితో గొడవ పడడం వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది అయితే మాకు తెలియజేయండి. మీ ఎస్ఐలో ఉన్నారు, వాళ్ళ నంబర్లు మీ దగ్గర ఉంటాయి, లేకుంటే ఇప్పుడు చెప్తారు. ఎస్ఐ గారు కాకుండా సిఐ గారు ఉన్నారు, నేనున్నా. ఇంకా కావాలంటే మీరు 100 డయల్ చేయొచ్చు, లేదా 112. ఇప్పుడు కొత్త నంబర్ 112 వచ్చింది, 100 బదులు 112. ఆ నెంబర్కైనా డయల్ చేయండి. అంతేగాని మీరు అక్కడ వాళ్ళతో గొడవ పడి మీరు అట్లా చేసింది ఇట్లా చేసింది అందుకొరకే మేము గొడవ దిగినాం అని చెప్పి ఇటువంటి వితాటవాదం చేస్తే మాత్రం ఎవరిని స్పేర్ చేయడం అనేది ఉండదు, ఎవరిని వదిలిపెట్టడం అనేది ఉండదు. అదేవిధంగా ఈ కరోనాకు సంబంధించి మీరు ఇప్పుడు గతంలో పోయిన సంవత్సరం మనం జరుపుకోలేదు, కానీ ఇప్పుడు జరుపుకుంటున్నాం. అయితే కరోనాకు సంబంధించిన జాగ్రత్తలన్నీ మీరు తీసుకోవడం మంచిది. అది మన ప్రాణాలకు మించి ఏది కాదనేది మీరు గుర్తుంచుకోండి. అనవసరంగా మన నిర్లక్ష్యం వల్ల ఊర్లో అందరు ఇబ్బంది పడడం, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడడం, ఊర్లో స్ప్రెడ్ అవ్వడం, ఏది కరోనా వ్యాప్తి చెందడం ఇట్లాంటివి జరగకుండా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. సామాజిక దూరం పాటించండి, మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్లు వాడండి కంపల్సరీ. అది ప్రాణాంతకంగా మారుతుంది అనేది గుర్తుంచుకోండి. ఏదైనా ప్రసాదం అది పెట్టినా కానీ అది వేడిగా ఉండేటట్టు చూడండి. చల్లబడ్డ దానిలో వైరస్ వ్యాప్తి ఉంటుంది, వేడిగున్న దాంట్లో ఉండదు. కాబట్టి వేడిగున్నప్పుడే దాన్ని పంచే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ పిల్లల్ని నిమజ్జనం దగ్గరికి తీసుకుపోయేటప్పుడు, నిమజ్జనం చేసేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళడం చేయకండి. అదేవిధంగా ప్రొసెషన్లో కూడా చిన్నపిల్లలు ఉండకుండా చూసుకోండి. ఎవరైనా ఉన్నా వాళ్ళు తల్లిదండ్రులతో పాటు ఉండాలి, అంతేగాని వాళ్ళని అలౌ చేయకండి. పొరపాటున ఏదైనా జరగకూడదు జరిగి వెహికల్ కింద పడి ట్రాక్టర్ కింద ఏదైనా జరిగిందంటే అనవసరంగా ఆ ఆర్గనైజర్స్ మీద కేసులు అవుతాయి, ట్రాక్టర్ ఓనర్ మీద, డ్రైవర్ మీద, అందరి మీద కేసులు అవుతాయి. మీరు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా నిమజ్జనం జరిగే దగ్గర కూడా నీళ్లు ఉంటాయి, నీళ్లున్న దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైతే ఈత వస్తుందో వాళ్ళే విగ్రహంతో పాటు వెళ్ళండి, అంతేగాని చిన్నపిల్లల్ని ఎవరు పడితే వాళ్ళు గుంపులుగా పోయి ఆ విగ్రహంతో పాటు పోయి ఎన్నో ఇన్సిడెంట్ చూస్తున్నాం. ఏదో కూడా ప్రమాదం జరుగుతుంది, అటువంటి జరగకుండా చూసుకోండి. అదేవిధంగా ఈ నిమజ్జనం కొరకు తీసే ప్రొసెషన్లో మద్యం సేవించి ఎగరడం, ఇటువంటి డ్యాన్సులు చేయడం, వాళ్ళ న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఇటువంటివి చేస్తే మాత్రం తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి. ఇటువంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్గనైజర్స్ మీదనే ఉంది. వాళ్ళు అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేయడం, దీని గురించి మళ్ళీ వేరే ఇష్యూ చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరిని కూడా స్పేర్ చేయమనేది మీరు మరీ గుర్తుంచుకోండి. ఈ గణేష్ మండపాలలో పేకాట ఆడతారు, కార్డ్స్ ఆడుతూ అంటారు. అటువంటిది కూడా ఎవరు చేయకూడదు. అది మరీ చెప్తున్నా నేను. అది దాని పవిత్రత కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది. అది కాక ఎవరైనా ఆడితే మాత్రం అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బట్టి ఆడిన వాళ్ళ మీద కాకుండా ఆ మండప నిర్వాహకుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మండపాలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ దగ్గరలో అక్కడ ఉన్న నివాసం ఉండే వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అవి ఏర్పాటు చేయండి. ఏదైనా ప్రైవేట్ భూమిలో కానీ డిస్ప్యూటెడ్ భూమిలో కానీ డిస్ప్యూటెడ్ భూమిలో ఏర్పాటు చేయకండి. వివాదాస్పద స్థలాలలో ఏర్పాటు చేయకండి. ప్రైవేట్ భూములలో ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళతోటి కాన్సెంట్ లెటర్ వాళ్ళ దగ్గర నుండి అంగీకార పత్రం ఒకటి తీసుకొని ఏర్పాటు చేయాలి. ఆ దారికి అడ్డం ఉండకుండా చూసుకోండి. మళ్ళీ వేరే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కాంప్లైంట్ చేయకుండా చూసుకోండి. ఈ మండపాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ, అదేవిధంగా ఈ నిమజ్జనం జరిగేటప్పుడు కానీ మీరు ప్రొసెషన్ తీస్తారు. ఆ ప్రొసెషన్ తీసినప్పుడు అది వేరే మతస్థుల ప్రార్థనా మందిరాల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు మాత్రం మీరు అటువంటి నేచర్ ఇక్కడ అటువంటి అలవాటు ఇక్కడ లేకపోవచ్చు. కానీ మళ్ళీ ఒకసారి చెప్పడం మా బాధ్యతగా చెప్తున్నా. అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఆడ న్యూసెన్స్ చేయడం, ఆడనే సౌండ్ పెట్టడం, అక్కడనే ఎగరడం, ఇటువంటివి చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది మత సామరస్యాన్ని భంగం కలిగించే విధమైన చర్యగా మేము భావిస్తాం.
కాబట్టి అటువంటివి జరగకుండా మీ మీ పిల్లల్ని మీ వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఏమైనా పోలీసు నుండి ఇంతకుముందు ఏమైనా సమస్యలు ఎదుర్కొని ఉంటే మీరు నిర్మమాటంగా చెప్పండి. అది ఏ సమస్య ఉన్నా మా వల్ల ఏమైనా తప్పు జరిగినా మీరు చెప్తే అది మేము రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ వేదిక పైన ఉన్న మన సారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కానీ మేడం కానీ మీ సర్పంచులు మీ ఆర్గనైజర్స్ మనం అన్ని డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ అంశాలను తూచా తప్పకుండా పాటిస్తూ మనకు మన గ్రామానికి మన మండలానికి తద్వారా మన పోలీస్ స్టేషన్కు అందరికీ మన వ్యవస్థకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన నాగభూషణ్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి కోరుకుంటున్నాను. మనకి చేసి గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవడానికి తన ప్రశాంతించిన మన డిఎస్పీ గారికి, అలాగే కోదాడ రూరల్ ఇన్స్పెక్టర్ గారికి, మిగతా ఎస్ఐలు, ఎంపీపీ గారికి, మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన పెద్దలందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు కూడా సీరియస్గా ఈ విషయాన్ని తీసి గ్రామాల్లో ఎటువంటి శాంతికి విఘాతం కలగకుండా చూసేటట్టు ఊళ్ళో ఉన్న మిగతా సభ్యులు కూడా తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.